పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి ప్రభుని పలుకులు మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించెను. కాని 1 లక్ష వరహాలను పొందినవాడు నేలను తవ్వి తన ప్రభు ధనమును దాచెను. 29వ వచనంలో వాక్యమంటూ ఉంది, ఉన్న ప్రతి వానికి ఇంకను ఇయ్యబడును, అప్పుడు అతనికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి ఈ చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందురు అని ప్రభువు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాటి వాక్యములో క్రీస్తు ప్రభువు మరి యొక్క ఉపమానమును అనగా మరి యొక్క కథను బోధిస్తూ ఉన్నారు. ఒక సేవకుడు యజమాని పట్ల నిర్వర్తించవలసినటువంటి తన కర్తవ్య విధానమును గురించి ప్రభు ఈరోజు బోధిస్తూ ఉన్నారు. ప్రభువు చెబుతున్నటువంటి కథలో ఒక యజమానుడు దూరదేశానికి వెళుతూ చాలా కాలం వరకు తిరిగి రాడు కాబట్టి తన ఆస్తిని అలాగే ఉంచటము కన్నా తన సేవకులకు తాను నమ్మినటువంటి వారికి ఇచ్చి వెళదామని తన ఆస్తిని పంచి వెళ్ళారట. 3 వ్యక్తులను పిలిచి వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఒకరికి 5 లక్షల వరహాలు, ఇంకొకరికి 2 లక్షల వరహాలు, ఇంకొకరికి 1 లక్ష వరహాలు ఇచ్చినట్లుగా వాక్యము బోధిస్తూ ఉంది. అయితే చాలా కాలము తరువాత గాని మరలా ఈ యజమానుడు తిరిగి రాడు అని తెలుసుకున్నటువంటి ఈ యొక్క 3 ఏం చేశారంటే, మొదటి వాడు 5 లక్షల వరహాలు పొందినవాడు తన తెలివితేటలను సామర్థ్యాన్ని ఉపయోగించి దానిని రెట్టింపు చేసి ఇంకొక 5 లక్షల వరహాలు సంపాదించాడట. 5 లక్షల వరహాలంటే మన డబ్బులలో 5 లక్షల రూపాయలు అని అనుకుందాం. రెండవ వాడు యజమానుడిచ్చినటువంటి 2 లక్షల వరహాలతో వ్యాపారము చేసో లేకపోతే వడ్డీకి తిప్పుకొనో తానుకు నచ్చినట్లు చేసుకుని దానిని రెట్టింపు చేసి ఇంకా 2 లక్షలు సంపాదించాడు. మూడవ వాడు యజమానుడు వచ్చేసరికి డబ్బులు ఏమవుతాయో ఎందుకు అని తనను తాను తగ్గించుకొని ఏం చేయాలో అర్థం కాక ఆ గుంత తవ్వి భూమిలో గుంత తవ్వి ఆ 1 లక్ష వరహాలను గుంతలో పెట్టి దాచిపెట్టి పూడ్చిపెట్టాడు. యజమాను వచ్చినప్పుడు తీసి తనవి తానికి ఇచ్చేయాలి అని అనుకుని దాచిపెట్టాడు. ప్రభుని నమ్ముకున్న వరలారా, అనుకున్న విధముగానే కొద్ది కాలము తర్వాత యజమానుడు మరలా తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు లెక్కలు చూసుకుంటూ వీళ్ళ 3 కూడా పిలిచాడట. పిలిచినప్పుడు మొదటి వాడు 5 లక్షల వరహాలకు ఇంకొక 5 లక్షలు సంపాదించాను, ఇదిగో 10 లక్షలంటూ మొత్తము యజమానికి ఇవ్వగా యజమాని సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. ఎంతగా ఆనందించాడంటే, నీవు స్వల్ప విషయముల యందు శ్రద్ధ వహించావు కాబట్టి నీ సామర్థ్యాన్ని నిరూపించుకొని నీ తెలివితేటలను నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నీవు ఉపయోగించుకొని 5 లక్షలను మరొక 5 లక్షలుగా చేసి నీవు గొప్పగా సంపాదించావు కాబట్టి
నీకు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప విషయాలు నేను చెబుతాను, గొప్ప గొప్ప పనులు నీకు ఇస్తాను అని చెప్పి యజమానుడు ఆయనకు మాటిచ్చాడు. రెండవ వ్యక్తిని పిలిచాడు. ఏమైంది నీకు ఇచ్చిన 2 లక్షల వరహాలంటే, అయ్యా ఇదిగో వ్యాపారము చేశాను, 2 లక్షల వరహాలను ఇంకా 2 లక్షల వరహాలుగా చేశాను, ఇదిగోండి 4 లక్షలంటూ ఇస్తూ ఉన్నాడు. చివరి వాడిని పిలిచాడు. నీ సంగతి ఏంటి అన్నాడు. ఇదిగో నీవిచ్చింది అంటూ ఉన్నాడు. యజమానుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేను ఇచ్చినటువంటి 1,00,000 వరహాలు అలాగే ఉన్నాయి కదా అన్నాడు. అవును, నేను నీకు భయపడ్డాను, నేను నీకు భయపడి నీవు నాటని చోట కోయివాడవు, కోత లేని చోట కూడా పంట కూర్చువాడవు, కాబట్టి నీకు నేను భయపడి ఈ 1,00,000 వరహాలను గుంత తవ్వి గుంతలో దాచిపెట్టాను, నీ వచ్చినప్పుడు వాటిని తీసిదిగో నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి తిరిగిస్తుంటే యజమానికి కోపం వచ్చిందండి. యజమాని ఏమంటున్నాడో తెలుసా? నేను నమ్మి నీ సామర్థ్యానికి తగిన విధముగా నాకు తెలుసు, అయినా కూడా నేను 1,00,000 వరహాలు నీకు సామర్థ్యము లేదు అని తెలిసినా కూడా 1,00,000 వరహాలు నీకు ఇచ్చి వెళ్ళాను. దానిని ఉపయోగించుకొని వ్యాపారము చేయవలసింది, రెట్టింపు చేయవలసింది, లేదా వడ్డీకి ఇవ్వవలసింది, ఏదో ఒక విధముగా నీవు 1,00,000ని ఇంకా నీ సామర్థ్యాన్ని ఉపయోగించి తెలివితేటలు, నేను ఇచ్చినటువంటి తెలివితేటలు సామర్థ్యం ఉపయోగించి కష్టపడి పనిచేసి ఈ 1,00,000ని నీవు ఇంకా కూడా పెంచవలసింది. ఏ మాత్రము కూడా పెంచకుండా నేను నాటని చోట కొయ్యవాడనని తెలిసి కూడా, పంట కూర్చువాడనని తెలిసి కూడా నీవు వాటిని దాచిపెట్టి నీ సామర్థ్యాన్ని తొక్కి పట్టేశావు. నీ తెలివితేటలు, జ్ఞానము, నేను ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్స్ను, వరాలను, ఆ యొక్క గ్రేస్ను, గిఫ్ట్లను నీవు ఏ రకంగా కూడా ఉపయోగించకుండా వాటిని దాచిపెట్టి అలాగే ఉంచావు. కాబట్టి నీవు పనికి రావు. స్వల్ప విషయం అందే నీవు శ్రద్ధ వహించలేదు కాబట్టి ఈ 1,00,000 వరహాలు కూడా నీ దగ్గర ఉండటం అనవసరం అని చెప్పి వాటిని తీసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యములో ప్రభువు చాలా చక్కగా వివరిస్తూ చివరికి మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో చాలా చక్కగా వాక్యములో 29వ వచనములో ఒక మాట అంటూ ఉన్నాడు. ఉన్నవాడికి ఇంకను అధికముగా ఇయ్యబడును, లేని వాడికి వాడి నుండి ఉన్నది కూడా తీసివేయబడును అంటున్నారు. ఈ మాటలకు అర్థం, ఉన్నవాడికి అధికముగా ఇయ్యబడును అంటే డబ్బున్న వాడికి ఇంకా అధికముగా ఇయ్యబడనని కాదు, ఆస్తున్న వాడికి ఇంకా అధికముగా ఇయ్యబడనని కాదు, ఐశ్వర్యాలు పెంచుకుంటున్నటువంటి వాడికి ఇంకా అధికముగా ఇయ్యబడును అని కాదు, లేనివాడంటే పేదవాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయబడును అని అర్థం కాదండి. మీకు గుర్తుందా, నిర్గమకాండములో 3వ అధ్యాయములో చాలా చక్కగా 3-4 వచనాల్లో మనము చూస్తే, పొద మండుచు ఉన్నప్పుడు మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళి చూసి మండుచున్న పొదలో నుండి వస్తున్నటువంటి స్వరాన్ని విని, నేను మీ అబ్రహాము ఇస్సాకుల దేవుడను అన్నటువంటి ఆ స్వరాన్ని విని, ఇంతకు నువ్వెవరవయ్యా అంటే, నేను ఉన్నవాడను అంటున్నాడండి భగవంతుడు. నేను ఉన్నవాడను అంటున్నాడు. ఉన్నవాడను అంటున్నటువంటి ఆ యొక్క స్వరములో నుండి వచ్చినటువంటి దేవుని స్వరానికి అర్థం, నేను డబ్బున్న వాడినని కాదు, ఆస్తున్న వాడినని కాదు, ఐశ్వర్యం ఉన్నవాడిని అని కాదండి. నేను మీతో ఉన్నవాడిని అంటున్నాడు. నేను మీ మీద ప్రేమతో ఉన్నవాడిని అంటున్నాడు. నేను మీకు చేరువలో ఉన్నవాడిని అంటున్నాడు. నేను మీకు దగ్గరగా ఉన్నవాడిని అంటున్నాడు తప్ప ఆస్తి, ఐశ్వర్యాలు, అంతస్తులు, ధనము గురించి భగవంతుడు మాట్లాడట్లేదండి. నేను ఉన్నవాడను మోషే, నేను మీతో ఉన్నవాడను, మీకు దగ్గరగా ఉన్నవాడను, మీకు చేరువలో ఉన్నవాడను, మీ మీద ప్రేమతో ఉన్నవాడను, ప్రేమ కలిగి ఉన్నవాడను అంటున్నాడు. చూడండి, ఇక్కడ కూడా ఉన్నవాడికి ఇంకా అధికముగా ఇయ్యబడును అని నాటి వాక్యములో ప్రభు అంటున్నాడంటే ఆ మాటకు అర్థం, డబ్బున్న వాడికి ఇంకా అధికముగా డబ్బిస్తానని కాదు, ఐశ్వర్యం కలిగిన వాడికి ఇంకా అధికమైనటువంటి ఐశ్వర్యం ఇస్తానన్నాడు కాదు. భగవంతుడు అంటున్నది,
విశ్వాసముతో ఉన్నటువంటి వాడికి ఇంకా అధికముగా వసగబడును. భగవంతుని నమ్ముకొని ఆయన యందు అధికమైన విశ్వాసముతో ఉన్నటువంటి వాడికి ఇంకా అధికముగా ఇయ్యబడును, అధికముగా దీవించబడును, అధికముగా ఆశీర్వదించబడును అని అర్థం. లేని వాడికి, భగవంతుని యందు నమ్మకము విశ్వాసము లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడును. మనకి భగవంతుని యందు నమ్మకము లేదు, విశ్వాసము లేదు కనుక వారికి ఏమిచ్చినా కూడా వ్యర్థమే అని భగవంతుడి నాటి వాక్యములో మరొకసారి చెబుతూ, ఎవరైతే దేవుని యందు అధికమైనటువంటి విశ్వాసాన్ని, భక్తిని, నమ్మకాన్ని కలిగి ఉంటారో వారికి అధికముగా వసుగుతానంటున్నాడు, ఇంకా అధికముగా ఇస్తానంటున్నాడు. తనని నమ్మకుండా, విశ్వాసము లేకుండా, భయభక్తులు లేకుండా ఈ లోకానుసారముగా జీవించే వారికి ఉన్నది కూడా తీసివేయబడనంటే ఆ లోకములో కొంచెము స్థానములో కూడా నీవు ఉండబడవు. ఆ లోకములో చేరటానికి నీకే రకమైనటువంటి స్థానము కూడా ఇయ్యబడదు, నీకున్నటువంటి స్థానాన్ని కూడా తీసివేయబడను. భగవంతుని నమ్మి విశ్వాసముతో భయభక్తులతో ఉన్నవాడికి ఆ రాజ్యములో అధికముగా స్థానం ఇవ్వబడును, అధికమైన గౌరవం ఇవ్వబడును, ఉన్నత స్థాయిలో ఉంచబడును. భగవంతుని యందు నమ్మకము విశ్వాసము లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడునంటే ఆ లోకములో చేరడానికి ఉన్న కొంచెము కూడా తీసివేయబడుతుంది. కాబట్టి జాగ్రత్త అని చెబుతూ ఈ ముగ్గురు వ్యక్తులను గురించి ఉపమానము భగవంతుడు చెబుతూ, ప్రతి మనిషికి కూడా వారి వారి సామర్థ్యాలను బట్టి భగవంతుడు ఇస్తాడటండి. వాక్యములు చాలా చక్కగా, యజమానుడు తన యొక్క సేవకుల యొక్క సామర్థ్యాలను బట్టి వారికి వరహాలను పంచి వెళ్ళాడు, తన ఆస్తినిచ్చి వెళ్ళాడు. భగవంతుడు మనకిచ్చినటువంటి సామర్థ్యము, మన తెలివితేటలు, మన జ్ఞానము, మన మంచితనము, మన ప్రేమ, మన కరుణ, మన దయ, మన ఆస్తి ఐశ్వర్యాలు ఎట్టివైనా భగవంతుడు ఎటువంటి వరాలతో మనల్ని నింపాడో ఆ వరాలను, ఆ సామర్థ్యాలను ఇంకా మనం అధికముగా పెంచుకోవాలి తప్ప వాటిని పనికి రాకుండా ఇదిగో మూడవ సేవకుడి వలె భూమిలో పాతి పెట్టకూడదండి. చెబుతున్నాను, ఎవ్వరు కూడా నాకే టాలెంటు లేదు, నేను ఎందుకు పనికిరాను, నాకే సామర్థ్యము లేదు, నేనేమి చేయలేను అని అనుకోకూడదు. ఎందుకంటే వాక్యం అంటుంది, వారి వారి సామర్థ్యాలను బట్టి భగవంతుడు వారికి వరహాలను, అంటే ఆ యొక్క కానుకలను, టాలెంట్స్ను వారికి ఇచ్చాడట. వారి వారి సామర్థ్యాలను బట్టి ఇచ్చాడట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇచ్చాడు. కొంతమందికి పాట బాగా పాడేటటువంటి సామర్థ్యం ఉండొచ్చు, కొంతమందికి మాట బాగా మాట్లాడే సామర్థ్యం ఉండొచ్చు, కొంతమందికి తెలివితేటలు బాగా ఉండవచ్చు, కొంతమందికి జ్ఞానం బాగా ఉండవచ్చు, కొంతమందికి బాగా రాసే రాతను ఇవ్వచ్చు, కొంతమందికి బాగా నటించేటటువంటి సామర్థ్యం ఇవ్వచ్చు, కొంతమందికి బాగా పని చేసేటటువంటి శక్తిని ఇవ్వచ్చు, బాగా వండేటటువంటి శక్తి, బాగా ఆడేటటువంటి సామర్థ్యం ఉండవచ్చు. ఎవరి సామర్థ్యం ఏమిటో ఎవరికి తెలుసండి. అందుకే పౌలు గారు చాలా చక్కగా తన లేఖల్లో అంటూ ఉంటారు, నువ్వు బాగా పాడగలవా, దేవుని కోసం పాడు. బాగా నాట్యం ఆడగలవా, దేవుని కోసం నాట్యం ఆడ. నీవు బాగా వాక్యము చెప్పగలవా, దేవుని వాక్యాన్ని బోధించు. బాగా ప్రార్థన చేయగలవా, 10 మంది కోసం ప్రార్థన చేయి. నీవు బాగా సేవ చేయగలవా, దేవుని సేవ చేయి. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాలను తిరిగి దేవుని కోసం, దేవుని సేవ కోసం ఉపయోగించు అని పౌలు గారు అంటున్నారు. ఈనాటి వాక్యములో యేసు ప్రభు చాలా చక్కగా చెబుతున్నారండి. 2 మాటలు గుర్తు పెట్టుకోండి. ఒకటి, ఎవ్వరు కూడా నేను ఎందుకు పనికిరాను, నాకే సామర్థ్యము లేదు, నేను ఏ పని చేయలేను అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కరికి వారి వారి సామర్థ్యాలను బట్టి భగవంతుడు ఏదో ఒకటి, ఎంతో కొంత టాలెంట్ను భగవంతుడు ఇస్తున్నాడట. ఇవ్వనటువంటి వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు, అందరికీ ఇస్తున్నాడట. మొదటిగా గుర్తుపెట్టుకోండి. అంటే బిడ్డ, నీకు కూడా ఏదో ఒక టాలెంటు, ఏదో ఒక గ్రేస్, ఏదో ఒక గిఫ్ట్, ఏదో ఒక కానుక, ఏదో ఒక సామర్థ్యం, ఏదో ఒక పనితనం నీలో భగవంతుడు ఉంచాడు. అదేంటో ముందు తెలుసుకో. రెండవది, భగవంతుడిచ్చినటువంటి ఆ టాలెంట్ను, ఆ సామర్థ్యాన్ని పనికి రాకుండా
ఆ మూడవ వ్యక్తి వలె భూమిలో పాతి పెట్టకండి. 10 మందికి పనికి వచ్చేలాగా ఉపయోగించండి. నువ్వు పాడగలిగిన, ఆడగలిగిన, మాట్లాడగలిగిన, మంచిగా ఉండగలిగిన, మంచితనం ఉన్న, ప్రేమ కలిగి ఉన్న, వాక్యము చెప్పగలిగిన, ప్రార్థన చేయగలిగిన, కుకింగ్ చేయగలిగిన, ఆడగలిగిన, నీకు భగవంతుడు ఏ టాలెంట్స్ ఇచ్చాడో, ఏ సామర్థ్యాన్ని నీలో ఉంచాడో దానిని ఉపయోగించుకొని 10 మందికి ఉపయోగపడేలా చేయాలి. దేవుని నామాన్ని మహిమపరిచేలా చేయాలి. అప్పుడు దేవుడు ఇంకా అధికముగా నిన్ను దీవిస్తాడు. ఉన్నవాడికి ఇంకా అధికముగా ఇయ్యబడును. తన రాజ్యములో స్థానం ఇస్తాడట. నీకు ఇంకా అధికముగా నిన్ను ఆశీర్వదిస్తాడట, అధికముగా నిన్ను దీవిస్తాడట. ఈ 2 విషయాలు మనం ఈ రోజున నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు పనికిరాను అని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. ప్రతి ఒక్కరిని భగవంతుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏదో ఒక పనితనం కానీ, ఏదో ఒక సామర్థ్యము కానీ, ఏదో ఒక టాలెంట్ కానీ నీకు ఇస్తున్నాడు. అదేంటో తెలుసుకొని దానిని ఇంకా రెట్టింపు చేసుకో, ఇంకా అధికముగా అభివృద్ధి చేసుకో. దానిని ఉపయోగించి నీవు జీవితములో ఎదగటానికి ప్రయత్నము చేయి. జీవితములో గొప్పవాడి ఇవ్వటానికి ప్రయత్నము చేయి. 10 మందికి ఉపయోగపడటానికి భగవంతుడిచ్చినటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించు. తద్వారా దేవుని నామాన్ని మరింతగా మహిమపరచటానికి నీ యొక్క సామర్థ్యాన్ని, తెలివితేటలను, జ్ఞానాన్ని వాడు. ఏమీ లేదని అనుకోవద్దు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. ఇచ్చిన దానిని నేలలో పాతి పెట్టినట్లుగా అలాగే నీలోనే ఉంచుకోకండి, దాచిపెట్టుకోకండి. బయటకు తీయండి, వాడండి, ఉపయోగించండి. దానిని పనికి ఉపయోగించండి. 10 మందికి ఉపయోగపడేలా చేయండి. నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకో, 10 మందికి ఉపయోగించు, దేవుని మహిమపరచు. దేవుని భయభక్తులు కలిగి విశ్వాసంతో దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మరింతగా సానపెట్టి వాడుకొని ఉపయోగిస్తే దేవుడు మరింతగా గొప్ప కార్యాలు కూడా నీ చేత చేయిస్తాడట. చిన్న చిన్న విషయాలందు కనుక నీవు నమ్మిన బంటువుగా ఉంటే, ప్రభుని యందు నమ్మకముగా ఉంటే దేవుడు ఇంకా గొప్ప గొప్ప విషయాలలో నిన్ను దీవిస్తానంటున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, భగవంతుని భక్తి యందు విశ్వాసముతో ఉన్నటువంటి వారలారా, దేవుడు నీకు ఏ వరాన్ని ఇచ్చినా, ఏ టాలెంట్ ఇచ్చినా, ఏ సామర్థ్యాన్ని ఇచ్చినా దానిని 10 మంది కోసం ఉపయోగించు. నీ జీవితములో అభివృద్ధి చెందటము కోసం వాడు. తద్వారా నీ ద్వారా భగవంతుని నామము మహిమపరిచే విధముగా మంచి జీవితము జీవిస్తూ దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మరింతగా సానపెట్టి ఉపయోగించి అభివృద్ధి కోసం, మంచి కోసం ఉపయోగించడానికి కావలసిన శక్తిని, మరింత సామర్థ్యాన్ని మనకు దయచేయమని ఈనాటి వాక్యములో చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ కూడా పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, అనేక సార్లు తండ్రి నాలో ఏ టాలెంటు లేదు, ఏ వరము దేవుడు నాకు ఇవ్వాల, ఏ సామర్థ్యాన్ని ఇవ్వాల, నాకేమీ చేత కాదు, నేను ఎందుకు పనికిరాను అనుకుంటూ అనేక సార్లు నీకు, నీ వాక్యానికి దూరమైపోయాము తండ్రి. మమ్ము క్షమించండి, మన్నించండి. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈ యొక్క వాక్యము ద్వారా మనం విన్నటువంటి మాట ద్వారా దేవుడు మనలను, మన కుటుంబాలను మరింతగా దీవించాలని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్ను, ఆ యొక్క వరాన్ని, ఆ యొక్క సామర్థ్యాన్ని, తెలివితేటలను, జ్ఞానాన్ని, పనిచేస్తనాన్ని, మంచితనాన్ని, ప్రేమను పంచేతనాన్ని వృధా కానివ్వకుండా నాలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, నాలో ఉన్నటువంటి పనితనం ఏంటి, ప్రతిభ ఏంటి, సామర్థ్యం ఏమిటి అని తెలుసుకొని దానిని వృద్ధి చేసుకుంటూ నేను ఎదిగే విధముగా, నా చుట్టూ ఉన్న 10 మందికి నా యొక్క ప్రతిభ, నా సామర్థ్యం ఉపయోగపడే విధంగా మరింతగా నేను పనిచేయడానికి కావలసిన శక్తిని దయచేయండి. యేసయ్యా, ఇదిగో నా ద్వారా, నా పనిత్వనం ద్వారా, నా మంచితనం ద్వారా, నీవిచ్చినటువంటి ప్రతిభను, సామర్థ్యాన్ని నేను వాడుకోవడం ద్వారా నీ నామాన్ని మరింతగా ఈ లోకంలో మహిమపరచడానికి కావలసిన అనుగ్రహాలు దయచేస్తూ, తద్వారా నీ రాజ్యమైన పరలోక రాజ్యంలో స్థానం పొందేటంతగా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసయ్యా, ఇక్కడ చేరి ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి, దీవించి, నీ కృపానుగ్రహాలతో నింపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో నుందిరగాక, మీ ఆత్మతోనూ ఉందిరగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.